భారతదేశానికి దాయాది దేశం ఇంకోటి చైనా. చైనా తాజాగా మరో తలనొప్పి వ్యవహారం తెచ్చింది. సరిహద్దు రాష్ట్రమైనటువంటి మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కు సమీపంలో చైనా ఏకంగా 36 ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టు చప్పుడు కాకుండా కట్టేసింది. భారత్ చైనా సరిహద్దు అయినటువంటి మెక్మహన్ లైన్కు అతి సమీపంలో ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, కొత్త స్థావరాల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసేసింది. మరి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో వ్యూహాత్మక పట్టణమైనటువంటి తవాంగ్ నుండి దాదాపు 107 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లూంజ్ వద్ద నుంచి కూడా భారత బోర్డర్ పొడవునా చైనా ఈ నిర్మాణాన్ని చేసింది. మరి ఈ బోర్డర్ షెల్టర్లు చైనాకు భారత్ పైకి యుద్ధ విమానాలను, అనేక డ్రోన్లను వ్యవస్థలను అత్యంత తక్కువ వ్యవధిలో దాడి చేసేటటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి. అవి చైనాకు లబ్ధి చేకూరుతుంది. అదే సమయంలో భారత్కు పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి ముప్పును గమనించి ప్రతిదాడి చేసేందుకు సమయం తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది అంటున్నారు. మరి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఎయిర్ బేస్ నుంచి రియాక్ట్ అయ్యేందుకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమయం చాలా తగ్గిపోయింది. ఇంకా ఈ తాజా నిర్ణయంతో, చైనా నిర్ణయంతో భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఉపగ్రహ చిత్రాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారం తెలుస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే ఈ షెల్టర్లు ఆయుధశాలలు, భారీ బాంబర్లు, ఫైటర్ జెట్లను మోహరించే సామర్థ్యం కలిగి ఉన్నాయంట. మరి ఇవన్నీ భారత్కు సమీపంలోని లాసా లేదా ఇతర చైనా దేశపు ఎయిర్ బేస్లకు అదనపు బలాన్ని ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతవరకు భారత్ చైనా మధ్య డోక్లాం, గల్వాన్ ఘటనల తరువాత సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో చైనా తాజా చర్యలు నిర్ణయం తీసుకోవడం మరింత ఆందోళన కొనసాగిస్తుందని చెప్పాలి. భారత వైమానిక దళం కూడా సరిహద్దు ప్రాంతాల్లో తన సన్నద్ధతను పెంచుకోవాల్సినటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్తున్నారు. దీనిపైన దౌత్యపరమైనటువంటి చర్చలు అవసరము అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. నమస్తే.